ఈరోజైతే స్వీట్ బూందీ రెసిపీ అయితే మీతోటి షేర్ చేసుకుంటున్నానండి. ఇది ఎలా చేస్తున్నానో చూపిస్తాను. 2 కప్పులు అయితే శనగపిండి అయితే తీసుకున్నానండి. దానికి జల్లెడ పట్టుకుంటున్నాను. ఇలా మెజర్మెంట్ తోటి తీసుకుంటే మంచిగా వస్తుందండి. కొలతలతోటి తక్కువ ఎక్కువ కాకుండా నార్మల్గా సోడా పిండి వేసుకున్నాను. కొద్దిగా ఉప్పు అయితే వేసుకున్నానండి. చూడండి, ఇవన్నీ ఇట్లా కలుపుకోవాలా. తర్వాత మనకు బ్యాటర్ ఎంత పలసగా కావాలో కలుపుకోవాలండి. నీళ్ళు పోసుకుంటా కొద్ది కొద్దిగా, ఏం ఉండలు లేకుండా బ్యాటర్ని అయితే రెడీ చేసుకోవాలా. ఇలా కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకొని, ఎక్కువ పోసుకోవద్దు, పలసగా అయిపోతుంది. మన అందాజా చూసుకొని ఇలా బ్యాటర్ని అయితే రెడీ అయితే చేసుకున్నాను. మనకు జాలీలా పడేలాగా చూసుకోవాలండి. జరసేపు పక్కకైతే పెట్టేయాలా. రెడీ అయిపోయింది. చూడండి, ఇలా బ్యాటర్ ఇలా పైకి లేపంగానే పడుతుందండి. జాలీలా ఇట్లా పడేలాగా చేసుకోవాలా. తర్వాత పక్కకైతే కొద్దిగా అయితే నీళ్ళు అయితే పోసుకుంటున్నాను. పాకం గురించి అండి. నీళ్ళు కొద్దిగా కాగినాక అదే కప్పుతో కప్పున్నర అయితే చక్కెర అయితే తీసుకున్నాను. పాకం గురించి అండి. కప్పున్నర చక్కెరని కరగనీయాలండి. ఇలా చూడండి, పాకం అయితే పడుతున్నాను. బాగా ముద్రు పాకం అయితే ఏం పడతలేనండి. ఎందుకంటే స్వీట్ బూందీ కదండి ఇది చేసేది. పిల్లలైనా పెద్దోళ్ళైనా చాలా మంచిగా అయితే తింటారు ఇలా చేసి పెడితే. చూడండి, ఇలా దగ్గరికి వచ్చేసాక పక్కకైతే తీసి అయితే పెట్టుకోవాలండి. ఎక్కువ చిక్కగా ఉండొద్దు. తర్వాత ఒక కడాయిలో నూనె అయితే పోసుకున్నాను. ఇలా జల్లిగంటతో అయితే పోసుకుంటున్నానండి. చూడండి, బిజీగా అయిపోతుందండి. టైం అయితే ఎక్కువ ఏం పట్టది. ఒక అరగంట కాదనుకుంటే బిజీగా రెడీగా టేస్టీగా అవుతుందండి బూందీ అనేది. ఇలా మొత్తం అయితే వేసుకోవాలి ఒక వాయకి. బాగా ఉడకనియాలండి. లోపల క్రిస్పీగా రావాలా. ఇలా క్రిస్పీగా వచ్చాక కలుపుకోవాలండి ఒకసారి. చూడండి, క్రిస్పీగా అయితే ఇలా వస్తుంది. ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకొని పిల్లలకి మన పెద్దోళ్ళకి పెట్టుకుంటే మంచిగా బయట నుంచి తెచ్చుకోకుండా బిజీగా అయిపోతుంది. తర్వాత ఇది పక్కకైతే తీసేసుకుంటున్నానండి. అంతా అయితే పక్కకు తీసి పెట్టుకోవాలా. మొత్తం అయితే తీసేసుకుంటున్నాను. కొద్దిగా మనం సోడా వేస్తాం కదా, ఉబ్బుతుందండి మంచిగా. తర్వాత మరొక వాయి వేసుకోవాలి ఇలానే. చూడండి, మన స్వీట్ బూందీ అయినా చేసుకోవచ్చు, లేకపోతే కారం బూందీ అయినా చేసుకోవచ్చు అండి. మనకి ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు. నేనైతే లడ్డూలు అయితే చుడతలేనండి. స్వీట్ బూందీ గురించి ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఎర్రగా అయిపోయిందండి. ఇలా తర్వాత ఈ వాయ కూడా అంత మంచిగా ఇలా ఎర్రగా కాల్చుకోవాలా. పక్కకైతే తీసేసుకుంటున్నానండి. తర్వాత నేనైతే గ్రీన్ ఫుడ్ వేసి
ప్రిపేర్ అయితే చేశానండి. ఇది చూడండి, ఇది ఒక 2 వాయిల్ ఇది కూడా వస్తుంది. 2 వాయిల్ వరకు అయితే వేసుకోవాలండి. ఇది కూడా గ్రీను రెడ్ బాగుంటుందండి కాంబినేషన్గా, అందుకే ఇలా గ్రీన్ ఫుడ్ రెడ్ ఫుడ్ లాగా చేసుకున్నాను. దీన్ని కూడా బాగా క్రిస్పీగా వేయించుకోవాలా. ఎక్కువసేపు ఏం పడతలేదండి, జరసేపు అట్లా అయిపోతుంది. ఇది నేను జాలి గంటలు వేసానని పెద్ద పెద్దగా వచ్చిందండి బూందీది. ఇలా అంతా అయితే పక్కకైతే తీసేసుకుంటున్నాను. మొత్తం పక్కకు తీసుకున్నాక చల్లార్పించుకోవాలండి. పక్కకు అన్నీ తీసేసింది. ఇది చల్లగా అయితే అయిపోయింది. చూడండి, మంచిగా క్రిస్పీగా అయితే వచ్చిందండి. చూడండి, ఇలా నలిపితే నలిగిపోతుంది. తర్వాత మనము పాకం పట్టిందైతే పక్కకైతే పెట్టాము కదండి, వేడివేడిగా కొద్దిగా పక్కకు పెట్టినా కూడా చల్లగా అయిపోయినాక కొద్దిగా వేడి చేసుకొని దీనిపైకి అయితే వేసుకోవాలండి పాకము. చూడండి, చెంచాతో అయితే కలుపుకుంటున్నాను. అంతా చూడండి, ఇలా కలుపుకుంటే పొడి పొడిగా మంచిగా క్రిస్పీగా వచ్చేస్తుందండి స్వీట్ బూందీ. పిల్లలకైతే ఇలా చాలా ఇష్టంగా అయితే తింటారు. మనం లడ్లు కావాలంటే లడ్లు కూడా చుట్టుకోవచ్చండి. నేనైతే ఇక్కడ స్వీట్ బూందీ కదా, పిల్లలు ఇలానే తింటారని చుట్టుతలేనండి లడ్డూలు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.